హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శివామృత్ మోరల్ స్టోరీస్. మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీలోకి వెళ్దామా? అనగనగా ఒక అడవిలో ఒక పులి జంతువును వేటాడి తింటూ ఉండగా అందులో నుండి కొంత మాంసాన్ని వదిలేసి వెళ్ళింది. అప్పుడు అక్కడే చెట్టు పక్కన దాక్కొని చూస్తున్న ఒక జిత్తులమారి నక్క ఒకటి ఆ పులి ఎప్పుడు వెళ్తుందా అని కాపు కాస్తుంది. ఆ పులి అటు పక్కకు వెళ్ళగానే ఆ జిత్తులమారి నక్క పులి వదిలేసిన మాంసాన్ని తింటూ ఉండగా ఒక ఎముక నక్క యొక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ ఎముక బయటికి రావటం లేదు. అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఒక కొంగను నక్క పిలిచి ఇలా అంటుంది, ఇదిగో కొంగమిత్రమా, నా గొంతులో ఎముక ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రావటం లేదు. నువ్వు కాస్త నీ పొడవైన ముక్కుతో నా నోటిలో ఉన్న ఎముకను బయటికి తీస్తే నీకొక మంచి బహుమతి ఇస్తాను అని చెప్పింది. దానికి కొంగ అలాగే అని నక్క నోటిలో తలపెట్టి తన పొడవైన ముక్కుతో ఎముకను బయటికి తీసేసింది. ఆ తరువాత నక్క హమ్మయ్య అని అనుకుంటూ తన దారిన తను వెళ్తుండగా కొంగ నక్కకు ఎదురెళ్ళి, నక్కమిత్రమా, నీ నోటిలో ఇరికిన ఎముకను తీస్తే నాకు బహుమతి ఇస్తా అన్నావు కదా, ఏం ఇవ్వకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? కనీసం ధన్యవాదాలు కూడా చెప్పడం లేదు అని అంటుంది. అప్పుడు ఆ జిత్తులమారి నక్క కొంగతో, నువ్వు నా నోట్లో తలపెట్టావు. నా నోట్లో తలపెట్టినా సరే నేను నిన్ను తినకుండా ఊరుకున్నాను. అదే నేను నీకు ఇచ్చే బహుమతి అని చెప్పి వెళ్ళిపోతుంది. నక్క వెళ్ళిపోగానే కొంగ తనలో తాను, నక్క గొంతులో ఎముక ఇరుక్కొని ప్రాణాపాయంలో ఉంటే నేను తనని కాపాడాను. అయినా సరే ఆ జిత్తులమారి నక్క కనీసం నాకు ధన్యవాదాలు కూడా చెప్పకుండా ఇలా పొగరుతో వెళ్ళిపోతుంది అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ కథ ద్వారా మనందరికీ ఏమర్థమవుతుంది? చెడ్డవారికి ఎలాంటి సహాయం చేసినా కానీ వారికి కృతజ్ఞత అనేది ఉండదు. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన స్టోరీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.